పోవడం లేదు. ఆయన ఏది మాట్లాడినా అంటే కాదు తులసిరెడ్డి గారు అసెంబ్లీకి రారు, ఎందుకంటే మీరు ఈ అంకెలు ఇన్ని చెప్తున్నప్పుడు అసెంబ్లీకి వస్తే అది రికార్డ్ అయినా అయి ఉండేది. శాసన మండలిలో బొత్స మాట్లాడుతున్నది జనాల్లోకి వెళ్ళట్లేదు. నిజంగానే అంకెల గారడి పెట్టింది ఇంత అనుకున్నప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం కన్నా అదేదో సభలోకి వెళ్ళి మాట్లాడితే అట్లీస్ట్ ఆయన సభలో దీని సమస్య వివరణ ఇచ్చారన్న ఒక రికార్డ్ అన్న ఉండేది కదా. ఎందుకని మరి ఆయన తప్పు లేనప్పుడు వెళ్ళకపోవడానికి అక్కడ వెళ్ళి చర్చించడానికి సంశయిస్తున్నారు? అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. అసెంబ్లీకి పోకపోవడం అనేది అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీని పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానపరచడము, తర్వాత ఆయా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయడము, తర్వాత పార్టీ పరంగా వ్యక్తుల పరంగా వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం ఏ విధంగా చూసినా అది సమర్థనీయం కాదు. నువ్వు అసెంబ్లీకి పోయి శక్తి మేరకు పోరాడాలా. ఆడ ఒకవేళ మైకు ఇవ్వకుంటే ప్రజలు చూస్తారు కదా. కాబట్టి ఇచ్చిన వరకైనా కట్టే కొట్టి తెచ్చే టైప్ మాట్లాడుతూ రామాయణాన్ని కొన్ని సంవత్సరాలు లాగొచ్చు, ఒక వారంలో చెప్పొచ్చు, కట్టే కొట్టి తెచ్చే 3 ముక్కలు చెప్పొచ్చు. ఆ పరిస్థితి బట్టి ఉపయోగించుకోవాలా. కాబట్టి ఆయన ఇప్పటికైనా సరే అసెంబ్లీకి పోవడమా లేదంటే రాజీనామా చేయడమా, ఆగట్టునుంటావా నాగన్నా ఈ గట్టునుంటావా అన్నట్టు అసెంబ్లీకి పోవడమా రాజీనామా చేయడమా ఏదో ఒకటి చేయాలొచ్చేసి. ఆయన చెప్పే కారణం ఏమి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా నేను పోవడం లేదు అనేది దానికి రీజనింగ్ బాలేదు. సాంప్రదాయ అసెంబ్లీ లోక్సభ పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారంగా మొత్తం సభ్యుల సంఖ్యలో 10% రావాలా. ఈ సాంప్రదాయాలు నిబంధనలు ఆ ప్రకారంగా 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మనకు. కాబట్టి 18 రావాలి ఆయనకు. వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా అంటే మీకు 11 వచ్చినాయి. 7 తక్కువ ఉన్నావు కాబట్టి ఇవ్వలేదు. పోనీ ఇది ఏమన్నా కొత్తగా నీ కోసం పెట్టిన నిబంధన కాదు. గతంలో 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 294 అయితే 29 రావాలా ప్రతిపక్ష హోదా రావాలంటే. అలానే కాంగ్రెస్ కు 26 వచ్చాయి, 3 తక్కువ వచ్చాయి. మరి ఇవ్వలేదు ఆ రోజు కూడా. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా, సిఎల్పి లీడర్ గానే ఆయన తన సత్తా చూపించాడు, బ్రహ్మాండంగా సైన్ అయినాడు. ఈ రోజు కూడా పి జనార్దన్ రెడ్డి అనుకుంటున్నారంటే ఫ్లోర్ లీడర్ గానే ఆయన ప్రతిపక్ష హోదా కాదప్పుడు. అదేవిధంగా లోక్సభలో కూడా 2014లో అక్కడ 543 గాను 54 రావాలా. కాంగ్రెస్ కి వచ్చేసి 2014లో 44 వచ్చినాయి. కాబట్టి ఇవ్వలేదు. అప్పుడు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. అదేవిధంగా 2019లో 52 వచ్చినాయి. 54 రావాల్సి ఉంటే 52 వచ్చినాయి, 2 తక్కువ. అయినా కానీ ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వెళ్ళారు, మాట్లాడినారు. కాబట్టి ఆ ప్రకారంగా సత్తా ఉండాలి. కానీ ఆయన చెప్పే కారణము ఏ విధంగా కూడా అది వచ్చేసి కన్విన్సింగ్ గా లేదు. చెప్తున్నా కదా, వచ్చేసి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వాళ్ళకి బుద్ధులు పుట్టినప్పుడు వాళ్ళంతా కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు. కాబట్టి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. పయ్యావుల గారు చేసిన కామెంట్స్ తో తులసిరెడ్డి గారు పయ్యావుల గారు చేసిన కామెంట్స్ అంటే రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని పాయింటే ఇక్కడ పెండింగ్ బిల్స్ కలపకుండా చెప్తే జగన్మోహన్ రెడ్డి లెక్కలు కరెక్ట్, పెండింగ్ బిల్స్ కలిపి చెప్తే పయ్యావుల కేసు లెక్కలు కరెక్ట్. ఇక్కడ పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? 2,06,687 కోట్లు. 2,06,687 కోట్లు చాలా బిగ్ అమౌంట్ అది. దానికి కూడా బ్రేకప్ కూడా ఉంది. ఆ పెండింగ్ బిల్స్ లో కాంట్రాక్టర్స్ కు 1,13,244 కోట్లు, ఉద్యోగస్తులకు 21,980 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 36,000 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 34,267 కోట్లు, సింకింగ్ బకాయిలు 1196 కోట్లు. కాబట్టి పెండింగ్ బకాయిలే 2,06,687 కోట్లు. అవి కలిపితే పయ్యావుల కేసు లెక్కలు కరెక్ట్, అవి పక్కన పెడితే జగన్ లెక్కలు కరెక్ట్. కానీ ఏదైనా అప్పే కదా, పెండింగ్ బిల్స్ కూడా అప్పే కదా. ఎందుకు ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే చెప్పాలి అంతే. 2 క్వశ్చన్స్. ఇప్పుడు పయ్యావుల గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అది కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది కరెక్ట్. అంటే మరి ఏది ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది? ఎవరి వైపు? ఇప్పుడు 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసిందని ఆర్థిక మంత్రి అంటున్నారు. మొన్న బుగ్గన ఏంటి, మీకు లెక్కలు తెలియకపోతే పిలవండి చర్చకు, మేము వస్తాము, బాబాయ్ కూర్చొని డిస్కషన్ చేద్దాం, దేనికి పెట్టాము, 14 లక్షలు అంటున్నారు, 9 లక్షలు మీరు చూపించారు, ఎవరిది కరెక్ట్ అనేసి అంటున్నారు. ఇప్పుడు మీరు అదే కన్ఫ్యూజన్ స్టేటస్ ఇచ్చారు. ఏంటి పయ్యావుల ప్రకారం చూస్తే అది పెండింగ్ బిల్స్ కూడా నా దృష్టిలో అప్పేది. కాబట్టి అప్పును కలపాలా. కాబట్టి పయ్యావుల కేసు బడ్జెట్ అప్పుడు ఇవి కలపలే.
కలపకుండా చెప్పినాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఉమ్, అది ఆనాడు చెప్పింటే సమస్య ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు అప్పే. ఇప్పుడు నేను వచ్చేసి అంగట్లో సరుకు తెచ్చుకుంటాము, అది వచ్చేసి అప్పే కదా, ఉమ్, అది వచ్చేసి కట్టాల్సిందే కదా. ఉమ్, కాబట్టి అది బడ్జెట్ సమావేశాలప్పుడు పయ్యావుల కేసు చెప్పలే, అది ఓకే. ఇప్పుడు చెప్తున్నాడు. ఉమ్, కాబట్టి దాన్ని పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, కాబట్టి అది అప్పే. కాబట్టి ఖచ్చితంగా పయ్యావుల కేసు చెప్తున్న లెక్కలు వచ్చేసి ఓవరాల్ గా 10,86,556 కోట్లు. ఉమ్, ఇది ఆంధ్రప్రదేశ్ మొన్న జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి చేసిన అప్పు 10,86,556 కోట్లు. ఇది చాలా బిగ్ అమౌంట్. పోనీ అని చెప్పేసి ఏమన్నా ఈ ప్రభుత్వం జాగ్రత్త పడుతుందంటే, ఈ ప్రభుత్వము అతని కంటే కనుడు ఆచంట మల్లన్న అన్నట్టు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెత ఉంది. ఆ విధంగా ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే 91,443 కోట్లు అప్పు చేస్తానని ఘనంగా చాటింది బడ్జెట్ లోనే. ఓకే. దాంట్లో ఇప్పటికే 59,000 కోట్లు ఆల్రెడీ చేసింది. దాంట్లో 51,000 కోట్లు డైరెక్ట్, 8,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే 59,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం చేసింది. ఓవరాల్ గా ఈ సంవత్సరంలో 91,443 కోట్లు చేస్తానని ఘనంగా చెప్పింది. ఓకే. కాబట్టి ఇదేమి ఆ గవర్నమెంట్ తక్కువ తినలే, ఈ గవర్నమెంట్ వచ్చేసి అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఇల్లు తయారైనారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం చూస్తామా, అది మొత్తం 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధాన కాలంలో 47 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2014 నుంచి 2024 వరకు ఒక్క ప్రధానమంత్రి 10 సంవత్సరాల్లో 122 లక్షల కోట్ల రూపాయలు అదనపు అప్పు చేశారు. ఉమ్, 67 సంవత్సరాల్లో 13 మంది ప్రధానులు 47 లక్షల కోట్లు. ఉమ్, ఈయన 10 సంవత్సరాల్లో ఒక్క ప్రధాని 122 లక్షల కోట్లు. కాబట్టి అంటే ఎవరికి విమర్శించుకునే హక్కు లేదంటారు ఓవరాల్ గా, అంతేనా? ఏముంది వచ్చేసి వేళ ఐపీ పెడతామంటే ఏమంటారు ఇంక వచ్చేసి. ఉమ్, ఇప్పుడు తిరుమలనాగిరెడ్డి గారు ఎప్పుడో పెట్టారు ఓకే. తాకట్టులో భారత్ అని చెప్పేసి 1960లోనే పెట్టాడు. ఉమ్. వీళ్ళు ఈ ప్రకారం చేస్తారని అది ఇప్పుడు మనకు కనపడుతుంది. ఎప్పుడోసారి వచ్చేసి తాకట్టు పెట్టడమే అంతే. మరి విజయభాస్కర్ గారు ఏమంటారు? మీరు వాదంతో ఏకీభవిస్తారా?